టీచర్స్ అందరి ముందు నిలబెట్టి అందరూ వార్నింగ్ ఇచ్చారండి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు హెచ్ఎంఎం హైస్కూల్లో కడప కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముక్క రూపానందరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. తిరుపతి వెంకటేశ్వర అరవింద్ ఆసుపత్రి వైద్యులు 2000 మందికి పైగా ప్రజలకు పరీక్షలు నిర్వహించి సేవలు అందించారు. ఆపరేషన్కు ఎంపికైన వారికి తిరుపతికి తరలించి శస్త్రచికిత్స చేయించనున్నట్లు తెలిపారు. పరీక్షల అనంతరం అవసరమైన కళ్లచోడు, డ్రాపులు తదితరాలు ఉచితంగా పంపిణీ చేయబడినట్లు రూపానందరెడ్డి పేర్కొన్నారు. అందరూ పేషెంట్ అందరూ చెక్ చేసిన తర్వాత ఆపరేషన్ ఎవరికి అవసరమో వాళ్ళను ఇక్కడి నుంచి ఒక బస్సులో తీసుకుపోవడం జరుగుతుంది తిరుపతికి అరవింద్ హాస్పిటల్కి. అక్కడ ఈరోజు ఈవినింగ్ చెక్ చేసి రేపు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రేపు ఈవినింగ్ మళ్ళీ ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చెక్ చేసుకునేటప్పుడు కొంతమందికి డ్రాప్స్ అవసరం ఉంటాయి, ఆ డ్రాప్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కొంతమందికి అద్దాలు అవసరం ఉంటాయి, అద్దాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్ అవసరమైన అందరికీ కూడా తిరుపతికి తీసుకెళ్ళి అరవింద్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేపించి వాళ్ళ ఇంటికి తీసుకుపోవడం జరుగుతుంది. దాదాపు 2500 ఆపరేషన్స్ ఇప్పటి వరకు జరిగినాయి. ఈరోజు కూడా 300-400 ఆపరేషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే ఈ కార్యక్రమము అన్ని మన శరీరంలో అన్ని పార్ట్ల కంటే కన్ను అనేది చాలా సున్నితమైనది. తల్లిదండ్రులు బిడ్డలు చూపించకుండా ఉండడం ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.